సో ఆదివాసుల బ్రతుకులు చీకటిమయం కాబోతున్నాయా? ఆదివాసులు ఉండేవాళ్ళని చెప్పేసి చరిత్రలో చదవబోతున్నామా? మొత్తం అడవి ఉంది. ఈ అడవిలో ఈ రోడ్లు ఎందుకు, అసలు ఈ రోడ్లు ఇంత ఎందుకు వేస్తున్నారు? అంటే వాళ్ళకి డబ్బు పిచ్చి లేదు, బట్ట పిచ్చి లేదు, ఏం లేదు. కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు మారుతారు? సో ఈ ఆదివాసులు అసలు ఉండొద్దు మన దేశంలోనే, అటవీ సంపదను మనం లాక్కోలేము అని చెప్పేసి ఆదివాసుల పైన హిడ్మాకి సెంటర్లో కూడా, అంటే పురుషులకి మెయిన్ పార్ట్ ఎక్కడ ఉంటుందో ఆ పార్ట్ దగ్గర కూడా కత్తులతో పొడిచారు. మేము చూడడం జరిగింది. చాలా చిత్రహింసలు చేసి మాత్రం మా హిడ్మాని చంపడం జరిగిందని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. సో అంటే నేను పోలీసులను తప్పుపడట్లే, ఆర్మీ వాళ్ళని తప్పుపడట్లే, మావోయిస్టులను కూడా తప్పుపట్టను. అంటే వీళ్ళు ముగ్గురు మన కోసమే పనిచేస్తున్నారు, ప్రజల కోసమే పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ సో మనం మనుషులమే, వాళ్ళు మనుషులే. సో వాళ్ళ కోసం మనం కూడా పోరాటం చేయాలి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఆదివాసుల బ్రతుకులు చీకటిమయం కాబోతున్నాయా? ఆదివాసులు ఉండేవాళ్ళని చెప్పేసి చరిత్రలో చదవబోతున్నామా? సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆపరేషన్ కగారా, ఆపరేషన్ ఫర్ ఆదానియా. సో నేను ఆదాని పేరు ఎందుకు ఎత్తుకున్నానో ఇప్పుడు మీకు నేను స్టోరీ చెప్తా, మీరు వినండి. అసలు ఈ ఆదివాసుల హక్కుల గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా? సో ఆదివాసులు ఎక్కడ ఉంటారో మీకు తెలుసా? సో హిడ్మా ఆదివాసుల కోసం పోరాటం చేసి ఆయన ఒక పార్టీలో జాయిన్ అయ్యి ఒక నక్సలేట్గా ఎదిగి సో ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. సో నేను రీసెంట్గా హిడ్మా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళినప్పుడు, అంటే సుక్మా జిల్లా పూవర్తి గ్రామంలో వాళ్ళ అమ్మ నివసిస్తుంది. సో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అసలు మేము వెళ్ళేటప్పుడు భద్రాచలం నుంచి వెళ్ళడం జరిగింది. సో భద్రాచలం దాటిన తర్వాత మనం ఛత్తీస్గఢ్ బార్డర్ వెళ్ళిన తర్వాత, అంటే సుకుమా జిల్లాకి ఎప్పుడైతే మేము ఎంటర్ అయ్యామో, సో ఆదివాసుల నివాసాలు ఎక్కడుంటాయో అక్కడ బ్రహ్మాండమైన రోడ్లు చూడడం జరిగింది. అసలు ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలే అట్లాంటి రోడ్లు. అసలు ఎంత పకడ్బందీగా ఉన్నాయంటే ఆ రోడ్లు అసలు వేరే లెవెల్. ఆ రోడ్లు ఇప్పటివరకు ఎక్కడ ప్రపంచంలో లేవు, అట్లాంటి రోడ్లు ఉన్నాయి. అంటే ఒకటే నాకు మైండ్లోకి నాకు ఒకటే వచ్చింది, అసలు ఏంది అంటే రోడ్లు వేస్తున్నారు, మొత్తం కంప్లీట్ అవ్వలేదు. అసలు ఆదివాసులు ఉన్నారు, మొత్తం అడవి ఉంది. ఈ అడవిలో ఈ రోడ్లు ఎందుకు, అసలు ఈ రోడ్లు ఇంత ఎందుకు వేస్తున్నారు? అసలు మీరు చూస్తే షాక్ అవుతారు. సో అసలు రోడ్డు ఎక్కడైనా కానీ, అంటే మన ఊర్లలో మన విలేజ్లలో సీసీ రోడ్స్ ఉంటాయి. సీసీ రోడ్స్ ఎంత ఎత్తులో ఉంటాయి, ఇంత ఎత్తులో ఉంటాయి నాకు తెలిసి. అంటే ఇంత వెడల్పు ఇంత వేస్తారు. కానీ అక్కడ మాత్రం 1 ఫీట్, నాకు తెలిసి ఫీట్ కన్నా ఎక్కువనే ఉంది. అది అంత ఎత్తులో పక్కడ్బందీగా సీసీ రోడ్లు వేయడం జరిగింది. అంటే దానిపైన ఇంత పెద్ద బండ్లైనా కానీ తిరగొచ్చు, అంటే పెద్ద పెద్ద బండ్లు మొత్తం తిరగవచ్చు దానిపైన. సో అంత పకడ్బందీగా ఎందుకు వేస్తున్నారు? సో ఆదివాసులకు బైక్లు లేవు, ఆదివాసులకు కార్లు లేవు, ఆదివాసులకు ఆటోలు లేవు, అసలు ఆదివాసులకు అసలు రవాణా వ్యవస్థకి కావాల్సిన అసలు వాహనాలే లేవు. అట్లాంటిది సో వాళ్ళకి ఈ రోడ్ ఎందుకు అనేది ఫస్ట్ క్వశ్చన్ నాకు మైండ్లోకి వచ్చింది. దాని తర్వాత చూద్దాం, ముందు వెళ్దామని చెప్పేసి చూస్తున్నా. మనము హిడ్మా వాళ్ళ విలేజ్కి వెళ్ళడం జరిగింది, పూవర్తి గ్రామం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇండ్లు చూస్తే, వాళ్ళ ఇండ్లు అదేవిధంగా వాళ్ళ బ్రతుకులు చూస్తే ఏ మనిషికైనా కానీ గుండె తరుక్కుపోతుంది. ఎందుకంటే అసలు వాళ్ళ బ్రతుకులు చూస్తే కన్నీళ్ళు ఆగవు. నేను హిడ్మా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు సో హిడ్మా వాళ్ళ అమ్మతో నేను మాట్లాడడం జరిగింది.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఒకటే క్వశ్చన్ అడిగింది నన్ను, అసలు మీరు ఎందుకు వచ్చిర్రు, నా కొడుకు బ్రతుకున్నప్పుడు ఎందుకు రాలేదు, నా కొడుకుని ఎందుకు తీసుకురాలేదు మీరు అప్పుడు, ఇప్పుడు చనిపోయిన తర్వాత వచ్చి మీరు ఎందుకు నా ఫోటోలు తీస్తున్నారు, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నేను హిడ్మా వాళ్ళ అమ్మ కోసం నేను శారీస్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అవి చీరలు కూడా తీసుకోవడానికి నిరాకరించింది. అంటే నేను ఎందుకు తీసుకెళ్ళానంటే కొన్ని వీడియోలలో ఆమె చలికి వణుకుతూ ఇట్లా ఉంది, అంటే వాళ్ళకి కట్టుకోవడానికి అసలు బట్టలు కూడా బాగాలేవు. నేను నిజం చెప్తున్నా, ఆమె వీరనారి నిజంగా. సో హిడ్మా చనిపోయినప్పుడు ఆయన చావులో అసలు వీర మహిళ ఎట్లా నడుస్తుందో అట్లా నడుచుకుంటూ వెళ్ళింది. సో అప్పుడు చూసి అసలు ఈమెకు బట్టలు లేవు కదా, అంటే ఇట్లా ఉంటాయి ఆదివాసుల బ్రతుకులు అని చెప్పేసి నేను అప్పుడు అనుకున్నా. సో నేను ఎట్లాగో వెళ్తున్నా కదా అని చెప్పేసి శారీస్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమె చలితో ఒక వీడియోలో వణుకుతుంది. సో ఆమెకు ఒక షాల్వా లాంటిది తీసుకెళ్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి షాల్వా లాంటిది తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే సన్మానం చేయడానికి మాత్రం అస్సలు కాదు, బట్ ఆమె చలికి వణుకుతుంది కాబట్టి సో ఆమెకు తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఆమెకు ఇయ్యడం కానీ ఆ షాల్వా కప్పినప్పుడు కానీ సో నాకు ఎందుకు ఇవన్నీ, నాకు అవసరం లేదని చెప్పేసి పక్కన పెట్టడం జరిగింది. అంటే వాళ్ళకి డబ్బు పిచ్చి లేదు, బట్ట పిచ్చి లేదు, ఏం లేదు, మా హక్కులు మాకుంటే చాలు అనే మనస్తత్వాలు వాళ్ళు, మా బ్రతుకులు మమ్మల్ని బతకనియండి అనే మనస్తత్వాలు అవి. సో అట్లాంటి వాళ్ళ మీద సో అంటే హిడ్మా వాళ్ళ కోసం ఎంతో పోరాటం చేసిండు. అసలు ఆదివాసుల బ్రతుకులు చూస్తే ఇప్పుడు మనం ఇట్లా ఉన్నాం. సో అంటే ఆదివాసుల గురించి మనం మాట్లాడుతుంటే నాకు మాటలు రావట్లేదు, నేను నిజం చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా, ఇన్ని లైట్లు పెట్టుకున్నా, 1 2 3 4 5 లైట్లు ఉన్నాయి. సో వాళ్ళకు కరెంట్ లేదు, నీరు లేదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు బోరింగ్లు చూసిన, ఆ బోరింగ్లు ఇట్లా కొట్టడం, ఆ బోరింగ్లు ఉన్నాయి అక్కడ. కరెంట్ లేదు, చదువు లేదు, తినడానికి సరిగా తిండి లేదు. అసలు మనం ఇప్పుడు వండుకొని తింటాం కదా రైస్, ఆ రైస్ కూడా లేదు అక్కడ. సో వడ్లను వాళ్ళు దంచుకొని సో నూకల్లాగా ఉన్నాయి, అది కూడా అంటే బ్రౌన్ రైస్ అంటాం కదా, బ్రౌన్ కలర్లో ఉంటాయి. సో ఆ కలర్లో ఉంది, వాళ్ళు వండుకొని తింటున్నారు. సో నేను వాళ్ళ జీవితాలను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అసలు నేను ఏం చేయలేని స్థితి అక్కడ. సో అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళి చాలా కష్టం, నేను నిజం చెప్తున్నా, చాలా కష్టపడి వెళ్ళడం జరిగింది. అంటే వేరే వాళ్ళు చాలామంది వెళ్ళడం జరిగింది, అంటే వాళ్ళు ఎట్లా వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం నేను వీడియో చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా. చాలా కష్టపడి నేను లోపల వరకు అంటే 4 కిలోమీటర్ల అడవికి నడిచి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె బయట అంటే దాన్ని అలుకుతుందనమాట. అంటే అప్పుడు మట్టితోటి ఇట్లా అది వేస్తుండే కదా, సో దాంతో ఇట్లా చేస్తూ ఉంది ఆమె. సో వెళ్ళంగానే ఎవరు ఎందుకు వచ్చిరని చెప్పేసి అని అడిగింది. మీరు రాకండి, సో నా కొడుకు చనిపోయినాక మీరు వచ్చిరు, సో నా కొడుకు కోసం నేను బ్రతకాలంటే, అంటే నా కొడుకు చనిపోయినాక కూడా నేను బ్రతకాలంటే నా కొడుకుది ఒక ఏదైనా గుర్తింపు ఒకటి ఉండాలి కదా. ఒక ఫోటో లేదు, ఒక స్తూపం లేదు, స్తూపమన్న కట్టియండి, నా కొడుకు ఒక విగ్రహమన పెట్టండి, అది చూస్తూ నేను చచ్చిపోతా, నేను బ్రతికినన్ని కాలం బ్రతికి అవి చూస్తూ నేను చచ్చిపోతా అని చెప్పేసి ఆమె ఒకటే కోరిక కోరడం జరిగింది. అదొకటి. ఆమె పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక విషయంలో. సో మీరు వస్తున్నారు, నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చినా అన్నావు, సో తెలంగాణ వాళ్ళే ఈ పార్టీని ఏర్పాటు చేసిర్రు. సో అంటే రీసెంట్గా 2 లొంగిపోవడం జరిగింది తెలంగాణ వాళ్ళు. సో మల్లోజుల ఆశన్న. సో వీళ్ళని ఎందుకు చంపలేరు, నా కొడుకుని ఎందుకు చంపిరు, సో వాళ్ళేం తప్పు చేయలేరు, నా కొడుకు ఏం తప్పు చేసిండు అంటే వాళ్ళ భాషలో ఆమె చెప్పడం జరిగింది. అంటే నేను నాకు తెలిసిన ఒక ట్రాన్స్లేటర్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే తనతో నేను తెలుగులో క్వశ్చన్ అడిగినప్పుడు ఆమె వాళ్ళ భాషలో చెప్పినప్పుడు పక్కనున్న ట్రాన్స్లేటర్ చెప్పడం జరిగింది. సో అంటే నా కొడుకును కావాలని చంపిరు అని చెప్పేసి ఆమె బాధపడుతుంది. సో ఆమెను ఎక్కువ మనం ఇబ్బంది పెట్టొద్దు కాబట్టి సరే అని చెప్పేసి ఆమెతో మాట్లాడి ఆమెకి ఇవ్వాల్సిన చీరలు ఇచ్చేసిన తర్వాత సో వాళ్ళ ఇల్లు ఎట్లా ఉందని చెప్పేసి లోపలికి వెళ్ళినప్పుడు సో బ్రౌన్ రైస్ లాంటిది నూకల బియ్యంది కొంచెం వండుకుంది. దాని తర్వాత ఏదో కర్రీ వండుకుంది, అంటే ఏదో పచ్చగూరలాగా సంథింగ్ ఏదో వండుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంకొక దాంట్లో సంథింగ్ గంజి టైప్ ఏదో ఉంది. నేను లిటరలీ నేను చెప్తున్నా, అంటే ఇట్లా మా పైన ఉన్న ప్లేట్ ఇట్లా తీయంగానే అసలు ఎట్లా స్మెల్ వచ్చిందంటే అసలు అట్లాంటి భోజనం వాళ్ళు ఇస్తుర్రా, అసలు ఖరాబ్ అయిపోయింది అది. సో అది తిని వాళ్ళు బ్రతుకుతురు. అది చూడంగానే నేను చెప్తున్నా కదా, అసలు నాకు మాటలు వస్తాయి. అట్లాంటి తిని ఎట్లా ఉంటుర్రు వాళ్ళు ఆదివాసులు. అంటే మనం మనుషులమే, వాళ్ళు మనుషులే. సో నేను వాళ్ళని అడగడం జరిగింది, అంటే మీరు ఓట్లు వేస్తారా అని అడగడం జరిగింది. వేస్తామని చెప్పడం జరిగింది. మీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎప్పుడన్నా వస్తారా అంటే వస్తారు అని చెప్పడం జరిగింది. అంటే మనలాగా మనుషులు వాళ్ళు ఆదివాసులు,
వాళ్ళు కొంచెం అడవికి దగ్గరగా ఉంటారు, మనం సిటీకి దగ్గరగా ఉంటాం, అంతే తేడా. సో మనమైతే మనుషులమే, మన చేతి కట్ చేసినా బ్లడ్డే వస్తుంది, వాళ్ళ చేతి కట్ చేసినా బ్లడ్డే వస్తుంది. కానీ రాజకీయ నాయకులు ఎప్పుడు మారుతారు? సో వాళ్ళని ఎప్పుడు మనుషుల్లాగా చూస్తారు? సో ఈ ఆదివాసులు అసలు ఉండొద్దు మన దేశంలోనే, వీళ్ళుంటే సో మనం ఖనిజ సంపదను అసలు మనము అంటే మనం గుంజుకోలేము, లాక్కోలేము, అటవీ సంపదను మనం లాక్కోలేము అని చెప్పేసి ఆదివాసులపైన ఈ ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసి, సో ఎట్లాగో ఆదివాసులకు ఈ మావోయిస్టులు ఎట్లాగో సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆపరేషన్ కగార్తో వీళ్ళందరినీ చంపేస్తే, లేపేస్తే సో ఆ అడవి సంపద, ఆ ఖనిజ సంపద మొత్తం మనకు వచ్చేస్తుంది అని చెప్పేసి ప్లానింగ్ తోటి సో ఈ ఆపరేషన్ కగారు పెట్టి అందరినీ ఎన్కౌంటర్ చేద్దామని ప్లానింగ్ చేసుకున్నారు. సో ఇప్పుడు March 29 డెడ్ లైన్ అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. సో చూద్దాం అంటే ఎంతమందిని చంపేస్తారా లేకుంటే ఏం చేస్తారా తెలియదు కానీ, బట్ హిడ్మా మాత్రం నేను ఒకటే చెప్తున్నా, నిజంగా హిడ్మా ఆదివాసుల కోసం పోరాటం చేసిండు. నిజంగా అంటే ఈ హిడ్మా తప్పు చేసిండు, తప్పు చేయలే అని మాత్రం నేను అనను. అంటే చాలామందిని చంపడం జరిగింది సిఆర్పిఎఫ్ బలగాలను. అంటే మనం చూసుకుంటే కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి, ఒకసారి నేను చెప్తా అది. సో వాటి గురించి నేను చెప్తా. 2010లో దంతేవాడ దాడి అంటే 76 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది మరణించిన ఘటన అది. సో అప్పుడు వాళ్ళు 76 మంది చనిపోవడం జరిగింది. దాని తర్వాత సో 2013లో జిరామ్ లోయ ఊచకోత, సో అక్కడ 27 మంది మరణించడం జరిగింది. 2017లో సుక్మా దాడి, అక్కడ 12 మంది సిఆర్పిఎఫ్ పోలీసులు మృతి చెందడం జరిగింది. దాని తర్వాత 2021లో సో బీజాపూర్, సుక్మా బీజాపూర్ ఎన్కౌంటర్లో 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఇది చేసిన తప్పు హిడ్మా. అది కూడా ఎందుకు అంటే వీళ్ళు అడవిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వీళ్ళు ఎందుకు వెళ్ళారు? అసలు సిఆర్పిఎఫ్ బలగాలు ఎందుకు వెళ్ళినాయి? అసలు ఎందుకు వెళ్ళాలి? అంటే వాళ్ళు ఏమైనా తప్పు చేసిరా? అడవిలో ఉంటారు వాళ్ళు, అంటే వీళ్ళు ఎందుకు వెళ్ళాలి? అసలు ఏం జరగవచ్చు? ఇప్పుడు ఖనిజ సంపద గురించి ఎందుకు వీళ్ళకి? గవర్నమెంట్ చూస్తేనేమో అంటే డెవలప్మెంట్ కోసం మేము చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎక్కడో ఉన్న ఆదానికి ఛత్తీస్గఢ్లో ఉన్న ఇనుప ఖనిజ సంపద గురించి ఎట్లా తెలియడం జరిగింది? అసలు ఆయన కన్ను ఇక్కడ ఎందుకు పడడం జరిగింది? సో ఈ మావోయిస్టులు మొత్తం ఛత్తీస్గఢ్ అంటే తెలంగాణ బార్డర్, ఛత్తీస్గఢ్ బార్డర్, ఏపీ బార్డర్, ఒడిశా బార్డర్, సో ఈ మధ్యలో ఉన్న సో కొన్ని అడవులు ఉన్నాయి, మారేడుమిల్లి, కర్రెగుట్టలు, ఛత్తీస్గఢ్, సుక్మా, బీజాపూర్, ఒడిశా. సో ఈ ప్రాంతాలలో వీళ్ళందరూ అడవులలో ఉండి సో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు అది చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు అడవిని వాళ్ళు అడవి సంపదను ఆదివాసులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉండడం జరిగింది. సో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఎవరైతే డబ్బులు దోచుకుంటారో వాళ్ళను కిడ్నాప్ చేసి చంపడం జరుగుతుంది. నేనేమంటున్నా అంటే నా పర్సనల్ ఒపీనియన్. సో అంటే నేను పోలీసులను తప్పుపడట్లే, ఆర్మీ వాళ్ళని తప్పుపడట్లే, నేను వీళ్ళని కూడా తప్పుపట్టను, మావోయిస్టులను కూడా తప్పుపట్టను. అంటే వీళ్ళు ముగ్గురు మన కోసమే పనిచేస్తున్నారు, ప్రజల కోసమే పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ సో మా వాళ్ళు జనాల కోసం పనిచేస్తే ఈ పోలీసులు అంటే వాళ్ళకు కూడా ఉంటుంది, పోలీసులు కానీ ఆర్మీ వాళ్ళు కూడా అంటే దేశాన్ని కాపాడాలని చెప్పేసి. బట్ ఇక్కడ మధ్యలో కొంతమంది రావడం జరుగుతుంది, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు. సో వీళ్ళు ఆడిపించినట్టు వీళ్ళు ఆడుతున్నారు. సో ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చెప్పేసి జరుగుతుంది. ఇక్కడ ఎవరెవరు దాడులు చేసుకుంటారు? ఇక్కడ మావోయిస్టులు, ఇక్కడ అంటే పోలీస్ బలగాలు కానీ ఆర్మీ బలగాలు కానీ దాడులు చేసుకుంటాయి. ఇక్కడ ఎవరి ప్రాణాలు పోతాయి? సో ఇక్కడ మావోయిస్టుల ప్రాణాలు పోతాయి, ఇక్కడ ఆర్మీ వాళ్ళ ప్రాణాలు పోతాయి, అట్లాగే పోలీస్ బలగాల ప్రాణాలు పోతాయి. సో ఇక్కడ ఏమర్థమవుతుంది? ఉండేవాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ చచ్చిపోతుంది ఎవరు? నార్మల్ పర్సన్స్. సో వీళ్ళు ఎందుకు చనిపోవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోడ్లు వేసే బదులు వాళ్ళకు చదువులకి ఒక స్కూల్ కానీ కరెంట్ లేదండి ఇప్పటి వరకు. అక్కడ మంట పెట్టుకొని వాళ్ళు ఉంటున్నారు, మధ్యలో మంట పెట్టుకొని చుట్టూ పండుకుంటారంట వాళ్ళు నైట్లో, ఏమైనా పాములు అవి వస్తాయని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు నైట్ చీకటి అయిపోయింది, అక్కడ ఫుల్ పాములు అవి తిరుగుతూ ఉన్నాయి. సో ఒక పాము కూడా రావడం జరిగింది మేము అక్కడికి వెళ్ళినప్పుడు. అదేవిధంగా హిడ్మా వాళ్ళ అన్న మాట్లాడుతూ అతి క్రూరంగా మా హిడ్మాని చంపడం జరిగింది అని చెప్పడం జరిగింది. అంటే నేను అడిగా, అంటే ఇది ఒక బూటకం అంటున్నారు కదా, సో మీరు చనిపోయినప్పుడు మనం ఇప్పుడు లాస్ట్ కార్యక్రమాలు కొన్ని జరిగినప్పుడు
మీరు స్నానాలు చేయించారు కదా ఇద్దరికి, అంటే హిడ్మాకి, హిడ్మా వాళ్ళ వైఫ్కి. సో అంటే ఏమన్నా మీకు గాయాలు కనిపించాయా బాడీ మీద అని అడిగినప్పుడు సో హిడ్మా వాళ్ళ అన్న చెప్పడం జరిగింది. సో చాలా కత్తిపోట్లు ఉన్నాయి, అంటే గుచ్చి 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 వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపారనుకుంటా నాకు తెలిసి. సో హిడ్మా వాళ్ళ అన్నయ్య చెప్పిన విషయం ఏంటంటే హిడ్మాకి సెంటర్లో కూడా, అంటే పురుషులకి మెయిన్ పార్ట్ ఎక్కడ ఉంటుందో ఆ పార్ట్ దగ్గర కూడా కత్తులతో పొడిచారు, మేము చూడడం జరిగింది, చాలా చిత్రహింసలు చేసి మాత్రం మా హిడ్మాని చంపడం జరిగిందని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. అదేవిధంగా హిడ్మా వాళ్ళ వైఫ్ కూడా సో బాడీకి వెనకాల బ్యాక్ మొత్తం కత్తిపోట్లు ఉన్నట్టు, కుచ్చి చంపినట్టు, అంటే ఏదో చిత్రహింసలు చేసి చంపినట్టు ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా అనడం జరుగుతుంది, వేరే మావోయిస్టులను ఎందుకు చంపలేదు, వీళ్ళనే ఎందుకు ఎన్కౌంటర్ చేసిరు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. కానీ వాళ్ళ బ్రతుకులు చూస్తే కన్నీళ్ళు రాక తప్పదు, నేను నిజం చెప్తున్నా. సో చాలామంది, అంటే నేను శారీ ఇచ్చింది ఒక రీల్ నేను పెట్టడం జరిగింది, దానికి చాలామంది కామెంట్లు అంటే మంచిగా చేసినావు అన్నా, మంచిగా చేసినావు అన్నా, వెరీ గుడ్ అన్నా, నువ్వు చాలా మంచోడు అన్నా, అది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కామెంట్లకి కాదు, సో మనం ఏదన్నా చెయ్యాలి వాళ్ళకి, ఆదివాసులకి. సో ఆదివాసుల కోసం నేను పోరాటం చేస్తాను, మీరు చేస్తారా? నాకు ఒకటి నా మనసుకైతే ఒకటి అనిపించింది, అక్కడ మొత్తం చేసి వచ్చిన తర్వాత నేను నైట్ పడుకున్నప్పుడు. సో ఇప్పుడు సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ లెక్క పెడితే ఒక 70 నుంచి 100 మంది ఉన్నారు. అంతమంది కూడా నాకు కనిపించలేదు, ఇంకో విషయం, అంతమంది కూడా కనిపించలేరు. సో అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళని చూసిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే, సో ఆదాని మన గవర్నమెంట్స్ నడిపిస్తున్న వ్యక్తి అని అనుకుంటాం చాలామంది, అది వాస్తవం కూడా అవాస్తవం కూడా, అది మనకు తెలియదు, అది వాస్తవమా అవాస్తవమో మనకు తెలియదు. అంటే డబ్బు చుట్టే రాజకీయాలు రన్ అవుతాయి. సో ఆదాని అంబానీ లాంటి వాళ్ళే పార్టీలకు ఫండ్స్ ఇస్తారు, అది బీజేపీయా కాంగ్రెసా వేరేది ఏదన్నా కానీ, జాతీయ పార్టీలా లేకుంటే రాష్ట్రీయ పార్టీలా ఏదైనా కానీ, అంటే జాతీయ పార్టీలా ప్రాంతీయ పార్టీలా ఏదైనా కానీ వాళ్ళు మాత్రం ఫండ్స్ ఇస్తారు. ఎందుకు ఫండ్స్ ఇస్తారంటే వీళ్ళ రాష్ట్రాల్లో ఏదన్నా సంపద ఉన్నప్పుడు వాళ్ళకు ఇస్తారని చెప్పేసి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లకి కొంతమందికి పైసలు ఇస్తారు, ఆదాని కానీ అంబానీ కానీ. సో అంటే ఆదాని కోసం రేపు పొద్దున ఈ 70 మంది 100 మంది ఎవరైతే ఉన్నారో ఎవ్వరికి తెలియకుండా ఒక పెద్ద గోతి తవ్వి వాళ్ళందరిని అందులో వేసి చంపేస్తే ఒక్కసారి ఆలోచించండి, అడిగి నాదుడు ఉండడు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఒక అడవిలో ఉంటున్నారు. అసలు ఇట్లాంటివి నేను ఆలోచించిన అంతే. అంటే నాకు ఎందుకో అనిపించింది, అంటే ఒకవేళ నార్మల్ పర్సన్స్ని ఏదన్నా ఒకటి చంపేస్తూ ఉంటారు, సో వీళ్ళకి ఏం తెలియదు, అమాయకులు, అంటే వీళ్ళకి బయటి ప్రపంచం తెలియదు, ఒక గోద్దొవ్వి అందులో అందరినీ వేసేసి చంపేసి అందులో వేసేసి మూసేస్తే అసలు అడగవాళ్ళే ఉండరు. అంటే నెక్స్ట్ పోయి వేరే వాళ్ళకి చెప్పాలిగా మాకు ఈ అన్యాయం జరిగిందని లేకుండా. అంటే ఇట్లాంటి జరిగిన సిచ్యువేషన్లు చాలా ఉన్నాయి, అంటే చాలామందిని చంపేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు అని కాదు, ఆదాని వాళ్ళు వీళ్ళని కాదు, బట్ నార్మల్గా మనం బయట వింటూ ఉంటాం కదా, చంపేసి ఏం తెలియకుండా ఆధారాలు లేకుండా చేసిరని చెప్పేసి, సేమ్ అట్లాగే ఉండొచ్చు, ఏమో మిస్టరీగా మారొచ్చు. సో ఇట్లాంటివి నేను ఆలోచించిన, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియని బ్రతుకులు. నేను చెప్తున్నా కదా, చిన్న చిన్న పిల్లలకు బట్టలు లేవండి, అసలు తిండి లేదు వాళ్ళకు, కొంతమంది పిల్లలు అయితే ఏడుస్తున్నారు, కట్టుకోవడానికి బట్ట లేదు. సో అంటే ఈ ఆపరేషన్ కగార్ అనేది మొత్తం ఆదాని కోసమని అయితే మనకు అర్థమైపోయింది. సో అక్కడ ఉన్న ఇనుప ఖనిజ సంపద కోసం సో ఆదానికి అప్పగించడానికి ఆపరేషన్ కగార్ అనే పేరుతో సో ఇది క్రియేట్ చేసి సో మావోలందరినీ చంపేసి, మావోయిస్టులను అందరినీ చంపేసి సో అవన్నీ లాక్కోవాలనేది వీళ్ళ ఉద్దేశం. ఈ ఆదివాసులను ఎక్కడికి పంపుతారు? వాళ్ళకి బయటి ప్రపంచం తెలియదు, సిటీలు తెలియదు, ఎక్కడెళ్ళి బ్రతుకుతారు వాళ్ళు? సో వాళ్ళ కోయ భాష తప్ప వేరే భాషలు రావు, హిందీ కూడా రాదు వాళ్ళకు. ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఎట్లా ఉంటారు బయటకు వచ్చి? డెవలప్మెంట్ సిటీలలో చేయాలండి, ఏనో అడవిలో ఎందుకు చేస్తున్నారు? అంటే అక్కడ సంపద ఉంది కాబట్టి అది కొల్లగొట్టాలని చెప్పేసి అంతే, ఇంకేం లేదు. ఒక్కసారి ఆలోచించండి, ఒక గిరిజనుల కోసం, ఒక ఆదివాసుల కోసం పోరాడిన వ్యక్తి కోసం ఆయన చనిపోయినప్పుడు ఎంతమంది ఆదివాసులు రావడం జరిగింది. సో వాళ్ళ కోసం పోరాటం చేసిన హిడ్మాని ఇప్పటికి తలుచుకుంటున్నారు అక్కడ చాలామంది. సో కన్న తల్లిని నేను అడగడం జరిగింది హిడ్మా వాళ్ళ అమ్మని. సో హిడ్మాని ఫైనల్గా అంటే ఎప్పుడు చూసినాం అమ్మ, చివరిసారిగా ఎప్పుడు చూస్తుండేనంటే
సో చిన్నప్పుడు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది పార్టీలోకి. దాని తర్వాత పెళ్లి చేసుకున్నాక వచ్చి సో ఈమె నా భార్య, ఇప్పటి నుంచి ఈమెనే నా భార్య, ఈమెను చేసుకున్నా అని చెప్పేసి జస్ట్ చూపించడానికి వచ్చి వెళ్ళిపోవడం జరిగిందంట, అంతే. అసలు ఆ కన్న తల్లి కొడుకును కన్న తర్వాత సో ఆదివాసుల కోసమే ఆమె కొడుకుని అంటే ఇయ్యడం జరిగింది. అట్లాంటి పర్సన్ని చంపడం జరిగింది. అంటే ఏం లేదు, అంటే హిడ్మా అంటే మనం డైరెక్ట్ హిడ్మా ఎట్లా ఉంటాడో ఏముంటాడో మనం చూడలేదు, కానీ వాళ్ళ కన్న తల్లిని చూస్తే మాత్రం కన్నీళ్ళు ఆగట్లేని నాకు బాధ అనిపించింది చాలా. సో వాళ్ళని చూసినా బాధ అనిపించింది. అంత దూరం వెళ్ళినప్పుడు అసలు ఫైనల్గా ఒక విషయం చెప్తా, వాళ్ళకు ఆ చీరలు ఇచ్చినప్పుడు కూడా వద్దన్నారు, డబ్బులు ఇవ్వడానికి వెళ్తే కూడా మాకు వద్దు అన్నది ఆమె. సో వేరేళ్ళు అయితే డబ్బులు ఇస్తుంటే తీసుకుంటూ ఉంటారు. సో అట్లాంటి మనస్తత్వాలే కాదు వాళ్ళు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ పోరాటం చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. హిడ్మ గురించి ఇంకా నేను ఏం చెప్పలేను, బట్ వాళ్ళ జీవితాలు చూస్తే మాత్రం సో నేను అంత దూరం వెళ్ళి ఒక 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళడం, మళ్ళీ 4 కిలోమీటర్లు నడుచుకుంటూ రావడం. సో అసలు నాకు బాధనే తెలియలేదు. నేను నిజం చెప్తాను, నడుచుకుంటూ వెళ్ళినా కానీ అసలు బాధనే లేదు. అంటే కొంతమంది జీవితాల కోసం నేనేదో నా నుంచి నేనేదో ఒక చిన్న కొంచెం ఏదో నేను చేసినా అనే హ్యాపీ తప్ప వాళ్ళ కోసం ఇంకేదో చేయాలి. సో ఒక్కళ్ళు చేస్తే అస్సలు కాదు. సో మనం మనుషులమే, వాళ్ళు మనుషులే. సో వాళ్ళ కోసం మనం కూడా పోరాటం చేయాలి. సో ఆదివాసులు అండి, వాళ్ళకి ఏం తెలియదు. మనమన్నా ఈ ఫోన్లు వాడుతున్నాం, వాళ్ళకి ఫోన్లు తెలియదు, ఏమీ తెలియదు. సో వాళ్ళ జీవితాలు చూస్తే మాత్రం అసలు మాకు తిండి ఉంటే చాలనే వాళ్ళు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. అసలు బయట ప్రపంచం తెలియదు, అసలు ఎవరు ఎమ్మెల్యే తెలియదు, ఎవరేందనేది తెలియదండి. హిడ్మా ఎలా చనిపోయాడో తెలియదు, ఆ దేవుడికి తెలుసు, హిడ్మాకు తెలుసు. అంటే వీళ్ళు చంపేసి బూటకంగా క్రియేట్ చేసిరా లేకుంటే నిజంగా ఎన్కౌంటరా మనకు తెలియదు, కానీ సో మొత్తానికైతే హిడ్మాని చంపడం జరిగింది. బట్ ఆదివాసుల పోరాటం సో ఆగొద్దు, ఆదివాసుల కోసం పోరాటం మాత్రం ఆగొద్దు. సో ఆదివాసుల కోసం మన వంతు మనం సహాయం ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.